మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని రీసర్వే పూర్తయిన జగన్నాథపురం గ్రామ రైతులకు మండల తహసీల్దార్ కె కిషోర్ కుమార్ రెడ్డి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. భూ హక్కుల పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈకేవైసీ విధానంతో రైతులందరూ పాత భూ హక్కు పత్రాలు, పాత పట్టాదారు పాస్ పుస్తకాలను అధికారులకు అప్పగించి ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 318 మంది రైతులు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆధునికీకరణలో భాగంగా కొత్త పాస్ పుస్తకాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈకేవైసీ పూర్తి చేసిన ప్రతి రైతుకు తప్పకుండా కొత్త పాస్ పుస్తకం అందుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు భూ హక్కుల భద్రత మరింత బలపడుతుందని, భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ కాశేశ్వర్ రెడ్డి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మల్లికార్జున, విఆర్ఏ కిషోర్, టీడీపీ నాయకులు తంగిరాల అనిల్, పెద్దిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు అశోక్, కాసయ్యతో పాటు రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు తల్లుబాడు మండలంలో జగన్నాథపురం గ్రామంలో గతంలో రీసర్వే జరిగి ఉన్నది. ఆ రీసర్వే పూర్తయిన తర్వాత భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నాం. రైతులకి వాళ్ళ భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాల బదులు భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఆ భూ హక్కు పత్రాల్లో రాజకీయ నాయకుల ఫోటో ఉండటంతో ప్రస్తుతం మన గవర్నమెంటు ఆ పుస్తకాలని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలని పంపిణీ చేయడానికి ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుల్లో మనకి మండలంలో ఉన్న 6 గ్రామాల్లో ఏవైతే భూ హక్కు పత్రాలు ఇచ్చారో అవన్నీ కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలతో రీప్లేస్ చేసి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీ కూడా ఈకేవైసీ ద్వారా, అంటే మనం బియ్యం కానీ పెన్షన్లు మిగతావన్నీ కూడా ఎట్లా మనం తమ్ము ద్వారా ఈకేవైసీ ద్వారా తీసుకుంటున్నామో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఈకేవైసీ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం జగన్నాథపురంలో 318 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ మొదలుపెట్టాము. మండలంలో ఈ రోజు నుంచి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఒక ఆదివారం మినహాయించి ప్రతిరోజు కూడా షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో తెలియజేయడం జరిగింది. అందరూ కూడా అందుబాటులో ఉండి 9వ తేదీలోపు, అంటే ఏ గ్రామానికి మేము షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం ఆ గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఈకేవైసీ ద్వారా అందరూ బయట ఉన్నా కూడా వచ్చి కొద్దిగా తొందరగా మేము తెలియజేసి ఉన్నాం కాబట్టి మీడియా ద్వారా తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థించడమైంది.